అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ దొండకాయ ఫ్రై అనేది ఫంక్షన్స్లో ఎలా అయితే పొడి పొడిగా క్రిస్పీగా ఉంటుందో అదే టేస్ట్తో పొడి పొడిలాడుతూ క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలానే డ్రై మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయని వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, దొండకాయలు అనేవి లైట్గా పండినట్లున్నాయి, అయినా కానీ మనకి పొడి పొడిలాడుతూ క్రిస్పీగా వస్తుంది. వేసుకొని ఒకసారి కలుపుకున్న తరువాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్లోనే సాల్ట్ని యాడ్ చేసుకోవటం వల్ల ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ముక్కలు అనేవి హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్పైస్ అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే కర్రీ లీవ్స్ని కూడా వేసుకొని అలానే దంచి పెట్టుకున్న 5-6 వెల్లిపాయ రెమ్మల్ని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను ధనియా పౌడరు అలానే వేయించిన జీలకర్ర పౌడర్ని కూడా వేసుకొని అంతా కలిసిపోయే విధంగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మీకు మంచిగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత మనకి ఈ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, కర్రీ అనేది చాలా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో కర్రీ అనేది మనకి మంచిగా వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసిందో. మీరు ఇలానే ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి.